రోజాని పిలిచిన తర్వాత రోజా అక్కడికి వచ్చి భయంగా నిలబడి చూస్తూ ఉంటే ఉపేంద్ర ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి తనని యువరాణి అని చెప్తుంది. యువరాణి ఎందుకు అవుతుంది? తను రామచంద్రయ్య గారి పెద్ద కూతురు కదా అని ఉపేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటికి వాళ్ళ గురించి చెప్పాలి అని చెప్పేసి ఫోటో పట్టుకొని వస్తాడు. కానీ అదంతా చూసిన తర్వాత ఏమీ మాట్లాడలేకపోతాడు. సైలెంట్గా ఉంటాడు ఉపేంద్ర. ఇక రమాదేవి ఇదిగో నా కోడలు తినే అని అంటూ చెప్తూ పరిచయం చేస్తుంది. అప్పుడు ఉపేంద్ర ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని చెప్పి రోజా చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ చూస్తూ ఉంటుంది. పక్క నుంచి చామంతి చూసి చాలా కంగారుగా ఇలా అనుకుంటూ ఉంటుంది. అమ్మో, ఈయన గారు చూస్తున్నారు, కానీ చెప్పాడు అంటే అక్క బతుకు నాశనమే, ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో అని చాలా కంగారుగా చామంతి చూస్తూ ఉంటుంది. కానీ ఉపేంద్ర చెప్పకుండా అలాగే మౌనంగా రోజా వైపు చూస్తూ ఉంటాడు. అంతలో ఇలా అంటూ ఉంటుంది రామాదేవి, ఇదిగో నా కోడలు ఆ వంశానికి వారసురాలు, ఇదిగో చూడు రాజమణిహారం కూడా తన దగ్గరే ఉంది అని అంటూ చూపిస్తే ఇక అప్పుడే తను షాక్ అవుతాడు. చెప్పాలా వద్దా? తను రామచంద్రయ్య గారి కూతురని చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఉపేంద్ర ఏమీ మాట్లాడవేంటి అంటే చూస్తున్నానమ్మా చూస్తున్నాను అని అనేసరికి వీడేంటి చెప్పట్లేదు, ఈ పాటికి చెప్పేస్తాడనుకున్నానే అని రోజా చామంతి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అలా ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడే ఇలా రోజా సీరియస్గా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఉపేంద్ర ఇలా అంటాడు, అవును ఈ రాణివారు మరి ఎన్ని రోజులు ఏమైపోయినట్టో అని అంటాడు. అలా అనేసరికి రామాదేవి అయితే తనని ఎవరో ఇలా దూరంగా తీసుకెళ్ళిపోయారంట, ఎక్కడో విదేశాల్లో చదువుకొని తెలియక ఇక్కడికి వచ్చిందంట, ఈ మధ్యనే అన్ని విషయాలు తెలుసుకుందంట అని రామాదేవి చెప్పడంతో ఓహో అవునా అలా జరిగిందా అని అంటాడు ఉపేంద్ర. అవును అలా జరిగిందంట అని చెప్పడంతో నిజమే అన్నట్టుగా ఇంకా కావాలని చెప్పకుండా ఉండిపోతాడు. ఉపేంద్ర ఉద్దేశం ఏంటో కానీ రోజా గురించి చెప్పకుండా వదిలేస్తాడు. ఇక వెంటనే చామంతిని కూడా చూస్తాడు. ఇదేంటి ఈ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది అంటే ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారా అని ఉపేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే చామ్ని రోజాని చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కంగారుగా కనిపిస్తూ ఉంటారు. ఆల్రెడీ రామచంద్రయ్య కూతురు చామ్ అని తెలుసు కాబట్టి ఏం పర్వాలేదు, కానీ రోజా రామచంద్రయ్య కూతురు అని తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది రమాదేవికి. ఇక వెంటనే ఇలా సీరియస్గా చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని. అప్పుడే అంతకుముందే రోజా చెప్తుంది కదా, ఇది రాజసంస్థానానికి ఈ మణిహారం పంపించేస్తాను, ఆ తర్వాత మీకు ఇస్తాను, నేను అక్కడ అధికారాలన్నీ తీసుకున్నాక ఇస్తాను అని రోజా చెప్తుంది కదా రమాదేవికి. ఇక రమాదేవి ఇలా ప్లాన్ చేస్తుంది. అమ్మ రోజా నువ్వు ఏమన్నావు, ఈ రాజమణిహారాన్ని అక్కడికి రాజసంస్థానానికి పంపించేస్తాను అన్నావు కదా, ఇప్పుడు ఉపేంద్ర ఎవరో కాదు ఆ రాజావారి రాణివారి మేనల్లుడు, ఆయన అక్కడే ఉంటారు కాబట్టి నీ ఈ మణిహారాన్ని అక్కడికి పంపించేసేయి అంటే ఇంకప్పుడు రోజా ఏం చేయాలో తెలియక సరేనంటూ తల ఊపుతూ ఉంటుంది. ఇక పక్క నుంచి చామంతి కంగారుగా చూస్తూ ఉంటుంది. చామంతిని కూడా అలాగే చూస్తూ ఉంటుంది రోజా భయపడుతూ. ఇక అప్పుడు ఉపేంద్ర ఏంటి ఏం చెప్పట్లేదు నా గురించి అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా మౌనంగా ఉన్నాడు అది చాలు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అమ్మ రోజా ఆ రాజమణిహారం ఇలా తీసివమ్మా, ఇప్పుడు ఉపేంద్ర వెళ్ళిపోతున్నాడు కదా ఉపేంద్రకి ఇద్దాం అని అంటే సరే అని చెప్పేసి రోజా మెడలో నుంచి తీస్తూ ఉంటే చామంతి చాలా బాధగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ రాజమణిహారాన్ని తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఉపేంద్రకి ప్లాన్ చెప్తుంది. ఇక వెంటనే మణిహారాన్ని తీసుకొని రమాదేవి చేతిలో పెడుతుంది రోజా. చామంతి బాధగా చూస్తూ ఉంటే చామంతి వైపు కోపంగా చూస్తుంది రోజా. ఇక రాజమణిహారం తీసుకున్న రమాదేవి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. అది రాజమణిహారం చేతిలో పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది, చూడు ఉపేంద్ర ఇది నీ రాజ సంస్థానానికి తీసుకొని వెళ్ళిపో, అక్కడికి వెళ్ళాక మళ్ళీ రానివారు ఉన్నారు కదా మరో కోడలు, ఆమె అధికారాలన్నీ తీసుకున్నాక మళ్ళీ తనకి ఇచ్చేసేయాలి అని అంటే సరే అమ్మా సరే అని ఉపేంద్ర అంటూ ఉంటాడు. అప్పుడు రామాదేవి మెల్లగా ఇలా అంటూ ఉంటుంది ఉపేంద్రతో, చూడు ఉపేంద్ర ఇది నీ దగ్గరే పెట్టుకో, నేను మళ్ళీ వచ్చి నీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను అంటే సరే అమ్మా అలాగే అని అంటూ ఉపేంద్ర అంటాడు. అప్పుడు రామాదేవి అలా చెప్తూ ఉండటం చామంతి వింటుంది. చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏయ్ చామంతి ఏంటి ఇంకా చూస్తున్నావు, వెళ్ళి ఈ నగల బాక్స్ తీసుకురా అని చెప్పి రామాదేవి అంటుంది. సరే అని చామంతి ఆ నగల బాక్స్
బాక్స్ తీసుకురావటం కోసం వెళ్ళిపోతుంది లోపలికి. అలా వెళ్ళి చాలా బాధపడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి? అక్క దగ్గర నుంచి ఈ రాజమణిహారాన్ని ఇప్పుడు ఆ ఉపేంద్ర తీసుకెళ్ళిపోతాడా? మరి అది తీసుకెళ్ళాక వాడు మాత్రం రాజ సంస్థానంలో పెట్టడు ఖచ్చితంగా. ఇది ఈ రమాదేవి కానీ వాడు కానీ ఏదైనా చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆ రాజమణిహారాన్ని నేను ఎలా కాపాడాలి అని చామంతి కంగారు పడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి ఇంకా బాక్స్ ఓపెన్ చేసి అందులో నుంచి ఆ బాక్స్ని బయటకి తీసుకొని ఆ బాక్స్ని అలా పట్టుకొని వస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలాగైనా ఆ రాజమణిహారం ఆ ఉపేంద్ర చేతికి అక్కడికి నుంచి రామాదేవి చేతికి వెళ్లకుండా నేనే చేయాలి, ఏం చేయాలి అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పటికి ఇంకా తప్పదు కాబట్టి రామాదేవి ఆ బాక్స్ తీసుకురమ్మని చెప్పడంతో చామంతి బాక్స్ తీసుకొని వస్తుంది. రాజమణిహారాన్ని ఆ బాక్స్లో పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత మురిసిపోతూ ఉంటుంది రామాదేవి. రాజమణిహారాన్ని చూస్తూ ఇక ఉపేంద్రకి ఇస్తూ ఇలా అంటుంది, ఉపేంద్ర ఇది నీ దగ్గర భద్రంగా ఉంచు సరేనా అని అంటూ మెల్లగా దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది. చూడు నేను వెంటనే ఇది తీసేసుకుంటాను, నాకు ఇచ్చేయాలి నువ్వు అంటే సరేనమ్మా ఇచ్చేస్తాను అని అంటూ చెప్తాడు. అప్పుడే ఇంకా రామాదేవి అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ బాక్స్ని క్లోజ్ చేశాక ఉపేంద్ర చేతిలో పెట్టేస్తుంది. ఇక చామంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉపేంద్ర నుంచి ఆ రాజమణిహారాన్ని నేను ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఉపేంద్ర నేను వెళ్ళొస్తానమ్మా అంటే సరేనని చెప్పి ఉపేంద్ర వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు రోజా వైపు చామంతి వైపు సీరియస్గా చూస్తూ మీ సంగతి చెప్తాను, మీరు ఇక్కడే ఉండి ఇలా చేస్తారా అని ఉపేంద్ర వెళ్ళిపోతాడు. రోజా చాలా టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ ఉపేంద్ర ఏంటి నా గురించి తెలిసినా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, అసలు ఎందుకు చెప్పలేదు, వాడు చెప్తాడు కదా అని అంటూ రోజా ఆలోచిస్తూ ఉంటుంది. సరేలే ఏది ఏమైనా అంత నా మంచికే జరిగింది, నేను రామచంద్రయ్య కూతురుని అని తెలియలేదు, అందుకు సంతోషించాలా. ఇప్పుడు రాజమణిహారం గురించి చామంతి వచ్చి నాతో గొడవ పడుతుందా, అసలు ఇప్పుడు ఏం చేయాలి అని రోజా చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు రామాదేవి ఇంకేంటమ్మా ఆలోచిస్తూ ఇక్కడే ఉన్నావు, వెళ్ళు అంత ఫంక్షన్ అయిపోయింది కదా వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటూ రామాదేవి చెప్తుంది. చెప్పేసరికి రోజా అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ రోజా మాత్రం చాలా బాధగా కూర్చొని ఉంటుంది. రాజమణిహారం వాడు తీసుకువెళ్ళిపోయాడు అనేసి. ఇక చామంతి ఏమో బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. వాడి దగ్గర నుంచి రాజమణిహారాన్ని నేను కొట్టేయాలి, వాడి దగ్గర నుంచి నేను ఎలాగైనా రాజమణిహారాన్ని తీసుకోవాలి అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఉపేంద్ర బయటికి కార్ దగ్గరికి వెళ్ళేసరికి చామంతి వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఎలా తీసుకోవాలి వీడి దగ్గర నుంచి నేను ఎలా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే వేరే బాక్స్ కూడా తీసుకొని వస్తుంది చామంతి. ఆ బాక్స్ని ఉపేంద్ర వెళ్ళి కారులో పెట్టినప్పుడు మెల్లగా వెనక నుంచి మార్చేస్తుంది. ఇక నిజంగా ఒరిజినల్ బాక్స్ తీసుకుంటుందా లేదా అన్నది ఇక్కడ సస్పెన్స్. ఆ తర్వాత ఇక ఉపేంద్ర వెళ్ళిపోతాడు. రామాదేవి ఉపేంద్రకి పక్కకు వచ్చి ఫోన్ చేస్తుంది. ఉపేంద్ర ఆ హారం నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను తీసుకొచ్చి నాకు ఇవ్వు అంటే సరేనమ్మా ఇస్తానమ్మా అని అంటూ ఉపేంద్ర ఇప్పుడు నేను బయలుదేరిపోయాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక రామాదేవి నవ్వుకుంటూ ఆ హారం నా చేతికి వచ్చేసింది అని చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత రామాదేవి అలా వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా ఉంటుంది కదా. ఇక చామంతి కంగారు పడుతూ ఉంటుంది. రోజా టెన్షన్గా గదిలోకి వెళ్ళిపోయి ఈ ఉపేంద్ర వీడు నా గురించి ఎందుకు చెప్పలేదు అని ఆలోచించుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే చామంతికి ప్రోగ్రాం ఉంటుంది కదా కాలేజ్లో. ఇక ఆ ప్రోగ్రాం కోసం ఇంకా కావాలని చామంతిని డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి రామాదేవి అంతకుముందు నిషా విషయంలో తప్పు చేసి అంటే నచ్చదు కదా, గొడవ జరుగుతుంది కదా, ఆ రకంగా దీన్ని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ రామాదేవి మేకప్ కిట్ తెప్పిస్తుంది. మేకప్ కిట్లో మొత్తం ఇలా స్ప్రే చల్లుతుంది. మంటలు వచ్చి ఫేస్ కాలిపోయేలాగా స్ప్రే చల్లుతుంది. అంతా చేసిన తర్వాత మంచిగా ప్యాక్ చేసి ఇంకా వెంటనే చామంతి కాలేజ్కి వెళ్ళే సమయానికి పిలుస్తుంది రామాదేవి. దీక్ష అక్కడే ఉంటుంది. దీక్షని ఇలా రమ్మని చెప్తుంది. దీక్ష వెళ్ళి ఏంటది అంటే ఈ మేకప్ కిట్ తీసుకొని చామంతికి ఇవ్వు అని అంటే చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి అమ్మగారు నాకు మేకప్ కిట్ ఇస్తానంటున్నారు,
చేస్తున్నారు అని చామంతి కంగారుగా చూస్తూ ఉంటుంది. నాకెందుకమ్మా, నాకేమీ వద్దు అని చామంతి అంటుంది. అదేంటి వద్దు అంటావు? అసలు నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు కదా, అలా ఎలా నువ్వు తీసుకోవు చెప్పు? నా మాట విని తీసుకో. నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు కదా, నా ఇంటి నుంచి వెళ్తున్నావు, నువ్వు బాగుండాలని మేకప్ అంతా సెట్ అవ్వాలి కదా, అందుకే మేకప్ కిట్ మొత్తం తెప్పించాను, తీసుకో అని రామాదేవి అంటుంది. చామంతికి మేకప్ కిట్ ఇవ్వటానికి రామాదేవి ప్లాన్ చేసిన సంగతి తెలియక దీక్ష కోపంతో ఉంటుంది. ఇక వెంటనే ఇదిగో తీసుకో అని కోపంగా అంటుంది దీక్ష. అలా అనేసరికి ఇక అప్పుడు చామంతి అనుమానంగానే తీసుకుంటుంది. కానీ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మగారు నా కోసం మేకప్ కిట్ ఇచ్చారు అని అనుకుంటుంది. అలాగే అమాంతం తీసుకొని కాలేజ్కి వెళ్తుంది రోజు చామంతి. అలా వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళాక అందరూ ఉంటారు. ఇక అప్పుడే చామ్ని ప్రేమ్ చూసి, ఏంటి చామ్ ఇంతసేపా, అసలు ఏం చేసావు నువ్వు, ఇంత లేట్ అయితే ఎలా, ప్రోగ్రామ్కి రెడీ అవ్వాలి కదా అని అంటంతో చామ్ చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేమ్ ఇలా అంటాడు, ఏంటి చామ్ అంత సంతోషంగా ఉన్నావు, ఈ బాక్స్ ఏంటి అంటే, ఇదేంటో తెలుసా బాబు, నాకు అమ్మగారు గిఫ్ట్గా ఇచ్చారు, అంటే మేకప్ కిట్ ఇచ్చారు అని అంటూ చామ్ చెప్తుంది. అవునా, అమ్మ నీకు మేకప్ కిట్ ఇచ్చిందా అని అంటూ ప్రేమ్ అంటాడు. అవును, నాకు మేకప్ కిట్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది బాబు నాకు అని అంటే, అవునా అయితే రా నీకు మేకప్ నేను చేస్తాను అని ప్రేమ్ అంటాడు. చామంటుంది, వద్దు బాబు మీరెలా చేస్తారు, మీరు చేయటం రాదు, నేనే చేసుకుంటాను అని చామంటుంది. వద్దు నేను రా అని చెప్తున్నా కదా, రా అని అంటూ ప్రేమ్ అలా చామ్ని తీసుకొని వెళ్తాడు. అక్కడ కూర్చొని ఇంకా మేకప్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ నీకు లిప్స్టిక్ వేస్తాను సరేనా అని అంటూ ప్రేమ్ అంటూ లిప్స్టిక్ తీసి చామ్కి వేస్తూ ఉంటాడు. అప్పుడే నిషా వచ్చి చూసి చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది. దీనికి మేకప్ చేస్తున్నాడా అని మండిపోతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అంటారు, ఇదేంటి నీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి కానీ అలా ఎలా చేస్తాడు అసలు అని అంటూ మాట్లాడేసరికి ఇక ఒక్కసారిగా నిషాకి కోపం వచ్చేస్తుంది. ఇక వెంటనే అక్కడికి వచ్చేస్తుంది. ఇక అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, వాళ్ళ అమ్మగారు ఇచ్చారంటే అంటే మా అత్తయ్య గారు ఇచ్చారా అని చాలా సీరియస్గా, ఇదేంటి మా అత్తయ్య ఇచ్చిన మేకప్ కిట్ నువ్వెలా తీసుకుంటావు, ఇది ఇచ్చేసేది నాకు అని అంటూ నిషా అంటుంది. ప్రేమ్ అంటాడు, ఏ నిషా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, చూడు నువ్వు అనవసరంగా మధ్యలో డిస్టర్బ్ చేయకు, ఇది నాది, నేను తీసుకుంటాను అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నిషా తీసుకొని వెళ్ళిపోవటంతో ఎప్పుడు ఈవిడ ఇంతే బాబు అని అంటూ చామంటుంది. అలా అనేసరికి ప్రేమ్ వెళ్ళి తీసుకొస్తానుండు అని అంటే, వద్దు అలా ఏమీ వద్దు, ఆవిడతో పెట్టుకోవటం ఎందుకు, ఇంత ఉంటే ఇంత పెద్ద చేస్తుంది, అనవసరంగా వద్దు బాబు అని అంటూ చామంటుంది. మరి ఇప్పుడు ఎలా నీకు మేకప్ వేయటం అని అంటూ ఉండగా ఇక యష్ తీసుకొని వస్తాడు. యష్ వచ్చి ఇదిగో చామ్ మేకప్ అని కిట్ అని ఇవ్వగానే ఇక ప్రేమ్కి మండిపోతూ ఉంటుంది. వీడొకడు ప్రతి దాంట్లో దూరుతాడు అని తిట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇదిగో బాబు ఇది వేసేయండి అని అంటే, ఏంటి మీకు ప్రేమ్ మేకప్ వేస్తున్నాడా, సార్ మేకప్ వేస్తున్నాడా అని అంటే, అవునంటే మీరు తప్పుకోండి సార్ నేను వేస్తాను అని అంటే కోపంగా, రే నువ్వు పోరా అని అంటూ ఇక అప్పుడే ఆ మేకప్ కిట్ని అలా చూస్తూ ఒక్కసారిగా కోపంగా ఇంక తప్పదు కాబట్టి ప్రేమ్ వేసేస్తూ ఉంటాడు. నిషా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, దానికంటే అందంగా నేను కనిపించాలి, దాని మేకప్కి లేదు కాదా, దాని దగ్గర నుంచి అంతా తీసుకొచ్చేసాను, ఇంకా ఏముంటుంది దాని బొంద, ఇప్పుడు మొత్తం నేనే మేకప్ మొత్తం వేసేసుకుంటాను చూడు అని అంటూ నిషా ఇంకా ఆ మేకప్ని వేసుకుంటూ ఉంటుంది. సడన్గా అలా మేకప్ వేసుకునేసరికి తనకి మంటగా అనిపిస్తుంది. అయినా సరే అలాగే వేసుకుంటూ ఉంటుంది. ఏంటిది మంటగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అలా నిషా మేకప్ అంతా వేసుకున్న తర్వాత ముఖం అంతా మండిపోతూ ఉంటుంది. ఇక తనకి మంట అని చెప్పి అరుస్తూ ఉంటుంది నిషా. అందరూ చూసి షాక్ అవుతారు, ఏంటి మేకప్ వేసుకొని మంట అంటుందన్నట్టుగా. ఇక చామ్ని డిస్టర్బ్ చేయాలి అనుకున్న నిషా రామాదేవి ప్లాన్ తిప్పికొట్టి నిషాకే అది ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ రామాదేవి దగ్గర ఉన్న దీక్ష, ఏంటత్తయ్య మీరు అంత పెద్ద మేకప్ కిట్ని తనకి ఎందుకు ఇచ్చారు అని తిడితే, ఏ పిచ్చి మొహందానా ఎందుకు ఇస్తానే, నేను దానికి అందులో నేను అది మంట వచ్చేలా చేశాను, మొత్తం పాయిజన్ కలిపాను, దానివల్ల స్ప్రే వల్ల తనకి మంట పుడుతుంది, అసలు అది ప్రోగ్రాంలోనే పార్టిసిపేట్ చేయదు అంటే దీక్ష చాలా సంతోషంగా, అవునా అత్తయ్య నాకు తెలియక మీరు దానికి ఇచ్చేశారు, దాని మీద ప్రేమ వచ్చేసింది అనుకున్నాను నేను, అంటే దాని మీద ఎందుకు ఉంటుంది నాకు, అందుకనే అలా చేశాను దానికి అని తిడుతుంది రామాదేవి. ఇక్కడేమో ఆ ఎఫెక్ట్ నిషా మీద పడుతుంది. నిషా అలా మొత్తుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ్ చామ్ హ్యాపీగా రెడీ అవుతూ ఉంటారు.